హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫామ్ అండి. ఈ వీడియోలో వచ్చేసరికి 14 పట్టాపుంజులు అనేది మీ ముందుగా అనేది సేల్స్కి అనేది తీసుకొచ్చానండి. మీరు చూసుకోవచ్చు 14 పట్టాపుంజులు వీడియోలో అనేది క్లియర్గా ప్రతి ఒక్కదాన్ని అనేది మీకు క్లియర్గా అనేది చూసుకునండి. ప్రతిదీ వచ్చేసరికి అంటే ఒకటో రెండు కొంచెం కొరస సైజులు ఉన్నాయండి. మిగతా అన్నీ వచ్చేసరికి 22.5, 23 ఆ సైజుల్లో ఉంటాయండి. ఒక 2-3గా తప్పితే మీరు ముందు చూసింది డాగానండి, ఇప్పుడు చూసేది కూడా డాగా. మీకు చూసుకోవచ్చు పెరుగు క్రాసుల్లో అండి ప్రతిదీ. ఇది కొంచెం ఏంటంటే గచ్చు మీద ఉండేలాగే కొంచెం ఇసుకపోయాలి. నాకు కూడా కొంచెం హెల్త్ బాగలేదండి, దానికోసమే. మీరు ఫోన్లో వచ్చేసరికి ఎంక్వైరీల కోసం అయితే ఏం చేయొద్దండి. రేట్లు కానీ పూర్తి డీటెయిల్స్ కానీ నేను అనేది చెప్తానండి, కొంచెం ఆలోచించుకోవాలి. ఇంకొచ్చేసరికి వీడియోలో చూసుకోండి. ఇది కూడా మీకు వచ్చేసరికి ఇది మామూలుగా పాల బ్రష్ అట్లా అంటారండి, చూసుకోవచ్చు. ఇది కొంచెం కొరస సైజు కానీ మంచి బాడీ కానీ మీకు స్పీడ్ కానీ ఉంటుందండి ఇది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ కనపడేది నెమలండి. నెమల గురించి నేను ప్రత్యేకంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పెరుగు క్రాస్లోదండి నెమలు వచ్చేసరికి మీరు తప్పినీ కానీ పెట్టుకుంటే కోడి నిలబడింది అని అంటే మటుకు అంటే పెద్ద పందెం కొట్టేస్తుంది అని అయితే నేను చెప్పలేను. కానీ మినిమం అంటే ఒక 50,000 లోపు మీరు పందెం కట్టుకోవచ్చు అని చెప్తున్నాను అండి. ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే మన దగ్గర 11 ఏళ్ళు పట్టాలు తీసుకెళ్ళి ఒక్కో దాన్ని 2 పందాలు కొట్టించిన వాళ్ళు కూడా ఉన్నారండి. దానికోసం నేను చెప్తున్నాను, కోడి పోట్లాడుతుంది నిలబడుతుంది అని అంటే మటుకు ఖచ్చితంగా మీరు అనేది కట్టుకోవచ్చండి. మన కోడి మనకనేది కొంచెం మన దగ్గర క్వాలిటీ అనేది అట్లా ఉంటుంది, ఫైటింగ్ అనేది అట్లా ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు. కొంచెం వాయిస్ బాగలేక కొంచెం వాయిస్ అనేది మీకు స్లోగా వినపడవచ్చండి, కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి డ్యాగ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది కనపడేది రసంగ్ అండి. మన దగ్గర నల్లకట్ట రసంగ్లోకి పడింది, ఇది కొంచెం తెలుపు వచ్చింది. పిల్ల మడుగు మంచి అండి వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు. 22 అట్లా సైజు ఉంటుందండి, 22.5 అట్లా ఉంటుంది. చూసుకోవచ్చు ప్రతిదీ. అంటే మీకు కొన్నిటికి ఈకలు లేకపోయినా తోకలు లేకపోయినా మీరు ప్రతిదీ అనేది వచ్చేస్తుందండి. మీరు పాత వాళ్ళకైతే ఇబ్బంది లేదు, కొత్త వాళ్ళు అయితే మీరు అనుకుంటారు ఏంది ఈకలేదు, మీరు ఏమన్నా తీసేశారన్న అది ఇదని. కాకపోతే ఏంటంటే మనం అనేది పుంజులు అనేది మనం ఎప్పటికప్పుడు సేల్ చేస్తూ ఉంటామండి. దేనికోసం అంటే పెట్టలు అనేది ఉంటాయండి మనకి బ్రీడింగ్కి. అందుకోసమే ఆ బ్యాచ్లో ఉండటం వల్ల పెట్టలు అనేది ఏకర్ అనేది ఏరేస్తూ ఉంటాయండి కొంచెం పుంజు పిల్లలకి అట్లా. మీరు చూసుకోవచ్చు ప్రతిదీ వీడియోలో క్లారిటీగా అనేది చెప్పాను, చూడండి. చూసుకోవచ్చు మీరు. ఈ రెండిట్లో నెమళ్ళు ఉన్నాయి చూడండి, 2 కమల పిల్లలు ఉన్నట్టే ఉంటాయి. నెంబర్ 1 అండి వచ్చేసరికి మీకు రేపు బ్రీడింగ్కి అయినా పనికి వస్తాయి, లేదంటే మీకు వచ్చేసరికి పందానికి కానీ పనికి వస్తాయండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఒక అద్దాక మీరు బయట తిప్పుకున్న తర్వాత గాబులు వేసుకున్నా కూడా మీకు అనేది ఈరోజు అనేది పందాలు అనేది పలానా టయానికో సంక్రాంతికో ఉగాదికని లేదండి. ప్రతిరోజు అనేది పందాలు జరుగుతున్నాయి. ఈ రోజైనా మీకు అనేది కోడి అనేది సేల్ అవుతుంది, ఈ రోజైనా పందెం అనేది వేస్తున్నారండి. ఇంకోటి వచ్చేసరికి కొంచెం రేట్లు పెంచామన్నా అని అడుగుతున్నారండి. అన్న నాకు అంటే నేను కొనుక్కునే దగ్గర కూడా నాకు అదే రేట్లకి ఇస్తే నేను అదే రేట్లకి ఇస్తానన్న. సజ్జలు కానీ ఒడ్లు కానీ ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు సజ్జలు నేను ఇంతకుముందు 21,200 కొన్నా అన్న, ఇప్పుడు అదే వచ్చేసరికి 3500 కూడా కొంటున్నాను. రాగులు అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. 25 రూపాయలకు కొన్నోడిని ఇప్పుడు 50 రూపాయలు 45 రూపాయలు పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకోసం నేను పెంచింది కూడా 1000-1500. మీరు చూసుకోవచ్చు పాత వీడియోలు కానీ కొత్త వీడియోలు కానీ మీరు చూసుకోవచ్చండి. నేను 1000-1500 అంతకంటే ఎక్కువ పెంచలేదు. అంటే మెయింటెనెన్స్ అంటే నేనే కొంచెం మా ఇంట్లో వాళ్ళు చేసుకోవటం వల్ల మీకు అనేది నేను పెంచలేదండి. మీరు మన దగ్గర ఉన్న క్వాలిటీకి బయట ఎంత రేట్లు ఉంటాయి అనేది మీరు చూసుకోవచ్చండి. ఖచ్చితంగా కంపారిజన్ చేసుకోవచ్చు. మనం వచ్చేసరికి అందరికి అందుబాటులో ఇవ్వాలి. మన దగ్గర తీసుకునే కస్టమర్లకి ₹1 ప్రాఫిట్గా ఉండాలనేది మన ఉద్దేశం అండి. చూసుకోవచ్చు. అంటే మన దగ్గర తీసుకున్న అంటే సపోజ్ వీటి రేట్లు వచ్చేసరికి నేను ఇప్పుడు చెప్తున్నా చూడండి, 5,500 నుంచి అంటే వీటిలో 7 నెలల వయసు కాడి నుంచి 11 నెలల వయసు దాకా ఉన్నాయి కాదండి. వీటికి వయసు రేట్లు వచ్చేసరికి 5,500 నుంచి 7,500 మధ్యలో పడతాయండి రేట్లు వచ్చేసరికి. మీరు ఎంచుకునే పిల్లని బట్టి అనేది ఉంటాయండి. దీనికి ఇంత రేటు అనేది ఏం ఫిక్స్ లేదండి. అంటే నేను చెప్పగలిగేది వయసుని బట్టి వీటికి రేట్లు అండి. ఇప్పుడు ఇది మీకు కనపడుతుంది కదా, ఇది 7,500 అనేది పడుతుందండి. ఎందుకంటే మీరు రేపు సంక్రాంతికైనా పందెం కట్టుకోవచ్చు, లేదంటే కొన్ని వేరే ఏంటంటే ఉగాదికైనా లేదా శివరాత్రికైనా అట్లా అయినా పనికి వస్తాయండి. మీరు చూసుకోవచ్చు. అట్లా అనేది ఇందాక 7 నెలల పిల్లలు 2 నెమల పిల్లలు అట్లా చూపించా కదండి, అది ఒకటి 5,500 అట్లా పడుతుందండి. ఇప్పుడు ఇది కనపడేది కూడా 5,500 అట్లా పడుతుందండి. అంటే చెప్పిన రేటు కాకుండా ఒక 500 అటు ఇటుగా మాట్లాడేది అనేది ఇచ్చేస్తారండి.
కాకపోతే ఏంటంటే మీరు చెప్పా కదా అని ఇంకా మరీ తక్కువ కడిగితే నేను చేయలేనండి. అది మినిమం ప్రైస్ అండి. పట్టాలు ఇప్పుడు వచ్చేసరికి ఈ రేట్లు అనేది లేకుండా అనేది ఇవ్వలేమండి. దేనికోసం అంటే మీరు చూస్తూనే ఉంటారు. అంటే యూట్యూబ్ ఛానల్లో కొన్ని వేరే చూస్తే ఇప్పుడు కొన్ని అంటే వేరే వేరే బ్రీడ్లే అంటే ఇట్లా బెర్సలు, పర్లాలు అన్ని మిక్సింగ్లు, ఆల్ మిక్సింగ్లు కలిపి 6,000 అన్నా 5,500 ఫైనల్కి ఇచ్చేస్తాను. 7,000 అన్నా 5,500కి 7,500 అన్నా 7,000కి ఇచ్చేస్తాను. 6,500 అన్నా 6,000కి ఫైనల్గా ఇచ్చేస్తాను అనే వీడియోలు మీరు చూసే ఉంటారండి. అవి వచ్చేసరికి వాటి మీద పోలిస్తే నేను అనేది మీకు భీమవరం రిచ్ వాటాలు పెరుగు క్రాసులు అండి మన దగ్గర నెంబర్ 1 క్వాలిటీలు. నేను ఏ రేట్లకి ఇస్తున్నానో వాళ్ళు చెప్పే రేట్లలో నేను ఇచ్చే రేట్లలో మీరు చూసుకోండి. వాళ్ళు వచ్చేసరికి ఏ సంతల్లోనో ఇంకోటి తీసుకొచ్చి అనేది వాళ్ళు అనేది ఇస్తున్నారు. మనకంటూ ఒక బ్రాండ్ అనేది, మనకంటూ ఒక నేము, మన దగ్గర ఉన్న బ్రీడ్కి అనేది ఒక పేరు అనేది ఉందండి. మన దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళు కానీ మన దగ్గర కొనుక్కొని 2 పందెం వేసుకున్నా కానీ కొంచెం మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉందండి. అయినా కూడా నేను అనేది ఎక్కువ అనేది నేను పెంచలేదండి, కొంతవరకే పెంచాను. ఇంకా మీరు చూసుకోవచ్చండి వీడియోలో నేను అనేది క్లారిటీగా నేను చెప్పాను. ఇంకొకటి తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే ఈ వీటిల్లో ఒకటి మీరు తీసుకున్నారండి, ఒక 2 నెలలు మేపుకున్నారు, ఖచ్చితంగా 11 నెలలు 12 నెలలు అంటే ఒక 13 నెలలు 14 నెలలు ఆ రేంజ్లో కానీ మీరు ఉంచుకోగలిగితే, అంటే ఇప్పుడు సపోజ్ మీరు 11 నెలలు పిల్లల్ని తీసుకున్నారు, ఒక 3 నెలలు సాక్కొని 12 నెల తర్వాత అంటే ఒక 3 నెలలు 2 నెలలు ఉంచుకొని మీరు పెంచుకొని అమ్మినారంటే ఖచ్చితంగా 10 నుంచి 12,000 ఒక 15,000 ఆ రేంజ్లో పోతాయండి. మీరు నా దగ్గర కొంటే ఒక 5 నుంచి 7,000 ఆ రేంజ్లో అనేది నా దగ్గర కొంటారండి. ఒక 5,500 నుంచి 7,500 అంటే కొంచెం తీసుకునే దాన్ని బట్టి రేట్ కొంచెం అటు ఇటుకు ఉంటుంది. రీసేల్ చేసుకునే వాళ్ళకి కూడా నెంబర్ 1గా పనికి వస్తుందండి. మీరు వచ్చేసరికి 8 నుంచి 15,000 లేదా 12 నుంచి 15,000 ఆ రేంజ్లో అనేది అమ్ముకోవచ్చండి. నేను చెప్పగలిగేది ఏంటంటే మన బ్రీడ్ ఎంతకు సేల్ అవుతుంది, మన దగ్గర అనేది క్వాలిటీ ఎట్లా ఉంటుంది, మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఎంతకు సేల్ చేసుకోగలిగినారు, లేదా బయట మన కోడికి ఎంత వాల్యూ ఉంది అనేది నేను అనేది చాలామందికి అనేది మన కోళ్ళు ఇచ్చాం కదండి. నేను అందుకోసం చెప్తున్నాను, మీరు రూపాయికి మీరు ఈరోజు మన దగ్గర కొనుక్కుంటే 2 రూపాయలు కూడా మీరు ప్రాఫిట్ పొందుతారండి. ఇంకా దాన్ని మీరు పెంచేదాన్ని బట్టి 2 రూపాయలకి 3 రూపాయలు కూడా మీరు ఆదాయం తీసేవాళ్ళు కూడా ఉన్నారండి మన దగ్గర తీసుకొని. నేను అందుకోసమే చెప్తున్నాను, రేట్లు ఎక్కువ అని కొత్త వాళ్ళు అయితే కొననోళ్ళు అని అనుకుంటారు, కానీ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా అనేది పొందుతారండి. రూపాయి పెడితే రూపాయి ప్రాఫిట్ అనేది తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మన దగ్గర. రిపీటెడ్ కస్టమర్లు మన దగ్గర ఎక్కువ అండి. ఇంకా పిల్లల విషయానికి వచ్చేసరికి అంటే పిల్లలు బ్రీడింగ్ సెక్షన్ అనేది మనం దీంట్లో పెట్టలేదు, కాకపోతే పాత వీడియోలో బ్రీడింగ్ సెక్షన్ అనేది మనం పెట్టామండి. మీకు రోజు పిల్లలు కావాలన్నా నెల పిల్లలు కావాలన్నా మనల్ని అనేది కాంటాక్ట్ అవ్వచ్చండి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను పెడతానండి. ఈ పట్టాలు సేల్ అయినాక నెక్స్ట్ కొంచెం అదే పని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కొంచెం కొన్ని ఆర్డర్లు ఉన్నాయండి, కొంచెం ఈ కంప్లీట్ అటు ఇటుగా అవుతున్నాయి అన్నప్పుడు మళ్ళీ ఆర్డర్లు అనేది తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటాను అనేది పాత వాళ్ళకి మనకు తెలుసండి. ఇంకా పిల్లలు కానీ రోజు పిల్ల కానీ నెల పిల్ల కానీ కావాలంటే మటుకు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ రేట్లు అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అంటే మళ్ళీ ఈ వీడియోలో చెప్తే మళ్ళీ నన్ను పుంజుల వీడియోల్లో మళ్ళీ పిల్లల రేట్లు చెప్పారని అడుగుతారండి. అందుకోసం అనేది రేట్లు చెప్పట్లేదు. మీకు ఏదైనా కాంటాక్ట్ కావాలంటే మటుకు నెంబర్ స్క్రీన్ మీద ఉంది, కాంటాక్ట్ అవ్వచ్చండి. అడ్రస్ వచ్చేసరికి మీరు వచ్చి తీసుకున్న ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ చేయమన్నా చేస్తామండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ 14 పుంజుల్లో మీరు ఒకరే తీసుకుంటా అన్న బెస్ట్ ప్రైస్కి వస్తాయండి. లేదు నాకు కనీసం ఒక 5 పుంజులు తీసుకుంటా అంటే ఇస్తా అండి. రేట్లు అయితే మళ్ళీ చెప్పా కదండి, 5,500 నుంచి 7,500 మధ్యలో ఉంటాయండి. మీరు ఎంచుకునే దాన్ని బట్టి కోడి ప్రైజ్ అనేది ఉంటుందండి. 7,500 ఉంటుందా 5,500 ఉంటుందా అనేది. మీరు నాకు ఉగాదికి ఖచ్చితంగా రావాలి అని అంటే మటుకు మీకు 7,500 ఆ రేంజ్లో పడతాయండి. నేను చెప్పిన దానికి ఒక 500 అటు ఇటుగా తగ్గించగలుగుతానండి, అంతేగాని ఎక్కువైతే తగ్గించలేను, మీకు మరీ చెప్తున్నాను. ఇంకొకటి వచ్చేసరికి మీకు ఏదైనా కావాలంటే బుక్ చేసుకునండి. కొంతమందికి ఏంటంటే కొంతమంది కస్టమర్లు చాలా అతి తెలివిగా ఉన్నారండి. ఆ సంఘటన అనేది నేను పూర్తిగా వివరించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. సరేలే, ఇంకా అది మనం గుణపాఠం అనేది మనం నేర్చుకోవాలి. వీళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారండి కస్టమర్లు. మనం ఏదో కస్టమర్లకి ₹1 కల్పిద్దాము ఆదాయం, మన వల్ల మనకు ₹1 తీసుకొని మళ్ళీ కస్టమర్లకు ₹1 ఆదాయం కల్పిద్దామనే లెక్కలో ఉంటే వాళ్ళు ఇంకా చాలా చాలా అతి తెలివిగా ఉన్నారండి. అతి తెలివి అనే దానికంటే
మోసపూరితమైన మైండ్ సెట్ అనేది వాళ్ళకి చాలా ఉందండి. ఇవి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు పూర్తిగా అనేది వివరిస్తా అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శ్రీ వెంకటేశ్వర కోళ్ళ ఫార్మింగ్.